అండి, వెల్కమ్ టు మై ఛానల్. అటుకులతో ఇలా లడ్డూస్ ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ అటుకుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ వరకు అటుకులను యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మరి పూర్తిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు ఫైన్ పౌడర్ కోసం కొంచెం తడి లేకుండా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఈ అటుకుల లడ్డూలు చాలా హెల్తీ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కొబ్బరి యాడ్ చేయడం వల్ల లడ్డు తినేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి గల తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి వేసాను. ఇవి కూడా ఇలా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని బాగా దూరగా వేయించుకోవాలి. ఈ కాజు కిస్మిస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకో 1/2 కప్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేను 1/2 కప్ వరకే తీసుకున్నాను. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. ఇది నెయ్యిలో బాగా కరిగిపోయి ఇలా పాకంలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మీకు కావాలంటే కొంచెం 1 or 2 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, యాలకుల పొడి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం
గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ప్యాన్కి స్టిక్కీగా అవుతుంది కదా, సో ఇప్పుడు నిదానంగా కలుపుతూ దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర పడింది కాబట్టి మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గర పడిన దాంట్లో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చూసారు కదండి, చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.